మారుతినగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు సుమారు 400 వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల బయాలజీ విభాగం హెడ్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ఫిజిక్స్ విభాగం హెడ్ డాక్టర్ జి నాగేశ్వరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో అందరూ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతుండటంతో జనరల్ సైన్సెస్ మరియు రీసెర్చ్ రంగాల్లో శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, సిసిఎంబి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు బలోపేతం కావాలంటే విద్యార్థుల్లో చిన్నతనం నుండే శాస్త్రీయ దృక్పథం పెరగాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ సుజన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటమే ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చాలా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. పిల్లల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏర్పాటు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. సో చక్కగా చిన్నపిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి చాలా చక్కటి ప్రాజెక్ట్ను ప్రజెంట్ చేయించారు. సో అది చిన్నప్పటి నుంచే ఈ విధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్ పెరిగితే భవిష్యత్తులో మనకి సైంటిస్టులు లేని కొరత తీరుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే సిసిఎంబి కావచ్చు, అటువంటి చాలా చోట్ల మనకి సైంటిస్టుల కొరత చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోవడము, జనరల్ సైన్సెస్లో ఎవరూ జాయిన్ అవ్వకపోవడం వల్ల మనకి రీసెర్చ్ వింగ్ చాలా వీక్ అయిపోతుంది. ఈ విధంగా పిల్లల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ పెంచితే మనకి భవిష్యత్తులో సైంటిస్టుల కొరత అయితే ఉండదు. ఈ విధంగా చేసినట్టు చైతన్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళని మరొకసారి అభినందిస్తున్నాను. Today on the occasion of National Science Day, we are conducting a science expo with a great enthusiasm and sportive spirit among all the students. Science expos help the student to improve the creative skills and so science awareness among the students, and all the students from 1st to 9th they participated, and around 400 projects today they are going to exhibit in the science expo. And we invited the judges from the SRR college. With the support of their judgment, we are going to award first, second, third prizes and all the participants with the participation certificate.